Hello, I am Dr. David MBBS FRCS SSC BPC from Washington DC, USA, and www.com from Google Chrome. ఏమనుకోకండి ఇవన్నీ నా డిగ్రీస్ అనమాట. నా యొక్క పేరు కన్నా నా డిగ్రీసే ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా ప్రతి ఒక్కరు నేను ఒక జనరల్ ఫిజిషియన్ అని అనుకుంటూ ఉంటారు, కానీ నేను శరీరానికే కాదు మనసుకి కూడా మంచి వైద్యుడిని. చూడండి, ఎందుకు మా అటెండర్ అటెండర్ వస్తున్నాను సార్. నీకు 2 సార్లు పిలవాలయ్యా బాబు. దా త్వరగా రా. ఏ మెడిసిన్స్ ఏవి నీకు చెప్పాను కదా, తీసుకోండి సార్, తీసుకోండి. ఇదేంటి టమాటా కచ్చప్ తీసుకొచ్చావు? కుళ్ళిపోయిన టమాటీలు, కుళ్ళిపోయిన అరటిపళ్ళు, కుళ్ళిపోయిన ఇవన్నీ ఏంటయ్యా? నేనేమో అవును అనుకున్నావు ఏంటి? అది నైట్ యూట్యూబ్ లో చూసాను సార్. టాబ్లెట్ వేసుకునే ముందు బనానా, ఆ సిరప్ లో యాపిల్ నంచుకుని తింటే ఎంతో మంచిదని సార్. తీసుకొచ్చా. ఓ నాయన, నీ మధ్యమార్పుతో నువ్వు నన్ను చంపుతున్నావు కదవయ్యా. వెళ్ళు, బయట గేదెలు ఉన్నాయి, వాటికి పరిస్థితి వెళ్ళు. చూడు, ఒకటి మాత్రం మర్చిపోవద్దు, నేను అటెండర్ని, నువ్వు డాక్టర్వి. నీ పిచ్చి నాకు వస్తుంది. నేను డాక్టర్ని, నువ్వు అటెండర్వి. ఇది మన హాస్పిటల్. వీఆర్ ఇన్ TNGO కాలనీ. దిస్ ఈజ్ అవర్ సోలార్ సిస్టమ్. గో, యు గో. పేషెంట్ నెక్స్ట్. హాస్పిటల్ కాదయ్యా, ఫ్రూట్ షాప్. ఫ్రూట్ షాప్ ఇది. ఇక్కడ ఏమవుతుంది? ఫ్రూట్ షాప్ హాస్పిటల్. బాబు, ఇది ఫ్రూట్ షాప్ కాదు, ఇది మన హాస్పిటలే. ఈ యొక్క మధ్య మరుపుతో నేను చచ్చిపోతున్నాను కదా అయ్యా బాబు. బాబు, పేషెంట్ కమ్మో ఈ సిట్టు. చెప్పయ్యా, నీ ప్రాబ్లం ఏంటి? అది బిర్యానీ ఎక్కుతున్నాను, అడగట్లేదు. ప్రాసెస్ అవ్వట్లేదా? ఏ మనిషి అయ్యా బాబు? వెళ్ళి బయట కూర్చో. బాబు, ఈ సమస్య చెప్పు. అదో తాగుడవాడులండి, తాగిపోయి బాగా గుండెకి వచ్చాను. తాగకపోతే ఆవిడ కూడా ఏంటి అర్థం కాలేదు. ఒకసారి వెనక్కి తిరుగు. ఊపిరి గట్టిగా పీల్చుకొని ఆయన. నా ఊపిరే కానీ ఏంటంటే చూడు నాయన, నాకు అప్పుడప్పుడు వాకింగ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా వచ్చేలా ఉందండి బాబు. నువ్వు మింగే అంత పని చేయొద్దు నువ్వు. చూడు నాయన, ఈ జబ్బు తాగడానికి ఏమైనా మంది అండి బాబు? ఇస్తాను, నీకు మంచి మందు ఇస్తాను. చూడు, నీకు చాలా పెద్ద సమస్య ఉంది. నేను నీకు మంచి మాటలు రాస్తాను, అలాగే కొన్ని టెస్టులు కూడా రాస్తాను, అది చేయించుకో. అటెండర్ రండి. ఎన్ని టెస్టులు రాకున్నారు? నాకు కిడ్నీ లెవర్ అమ్మేస్తారండి. చూడు నాయన, నీ లెవర్ పోయింది. పక్కనే చికెన్ షాప్ ఉంది, నేను బేరం ఆడాలి కోడిది నీకు పెట్టడానికి. రెండోది, నీ కిడ్నీ ఫెయిల్ అయ్యే సప్లై రాస్తేనే పాస్ అవుతాయి. నెక్స్ట్, నీ యొక్క పేగులు కూడా బాగా పోయాయి. పక్కన మాది మటన్ షాప్ ఉంది, పోటీ తెప్పించి నీకు పెట్టిస్తాను. కానీ ఇవన్నీ చాలా ఖర్చు అవుతుంది. దానికి ముందు నువ్వు ఈ టెస్ట్లన్నీ చేయించాలి. మన రూల్స్ చూపించు. నెక్స్ట్ పేషెంట్. డాక్టర్ గారు, మీరెందుకు కాపాడాలి డాక్టర్ గారు? అమ్మో, ఏమిటమ్మా? మా డాక్టర్ గారు, యాక్చువల్లీ నాకు మిస్ ఇండియా అవ్వాలని ఉందండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. అయితే సార్, నేను చాలా ప్రోడక్ట్స్ వాడానండి, దానివల్ల నా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది డాక్టర్ గారు. ఇప్పుడేమో నేను మేకప్ వేసుకోవాలనుకుంటున్నానండి. రోజు మేకప్ లేకుండా ఉండలేనండి. మేకప్ లేకపోతే మా ఆయన నన్ను వదిలేస్తాడండి. బాబు, నాకు హెల్ప్ చేయండి దయచేసి. అవును డాక్టర్. అవునండి. ఇంటికి 2 టాటా గ్లూకోజ్ కావాలి. సరే డాక్టర్. అలాగే, అవును, ఇంతకీ ఏ ప్రోడక్ట్స్ వాడేవు? డాక్టర్ గారు, అంటే నేను చాలా ప్రోడక్ట్స్ అండి. నాకు ఐస్ కి ఒక ప్రోడక్ట్,
నా నోస్ కి ఒక ప్రోడక్ట్, నా చీక్స్ కి పింక్ అవ్వాలని ఒక ప్రోడక్ట్ వాడాను, నా లిప్స్ కి ఒక ప్రోడక్ట్, మొత్తం ఫేస్ అంతా మళ్ళీ వైట్ అవ్వాలని ఒక ప్రోడక్ట్ వాడాను డాక్టర్. ప్లాస్టిక్ సర్జరీకి వాడాల్సిన ప్రోడక్ట్ అన్ని వాడిసావు. మొక్కలు తయారైంది. నువ్వు ఏం చేస్తావు అంటే నీకు మంచి మెడిసిన్ రాస్తాను, ఇది వాడమ్మా. ఏంటంటే ఫేర్ అండ్ లవ్లీ ఆఫ్టర్ ఫుడ్ 3 times అప్లై. సరేనండి. పాండ్స్ పౌడర్ 2 spoons ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో ఇలాగా అప్లై స్లోగా. అలాగే డాక్టర్. నెక్స్ట్ అదిగో అమ్మా, ఇవి క్రమం తప్పకుండా నువ్వు వాడాలి. అలాగే డాక్టర్. డాక్టర్ ఇవన్నీ వాడితే నా స్కిన్ మామూలు అయిపోయి మా ఆయన ఏరుకుంటాడంటారా? 2 రోజులైతే నేను గుర్తుపట్టనేమో. డాక్టర్ గుర్తుపడతారమ్మా, మీ పిల్లలు, మీ ఆయన, మీ వదిన అందరూ గుర్తుపడతారు. సరే డాక్టర్, థ్యాంక్ యూ అండి. అదిగో అమ్మా, క్యాలెండర్ చూడు, మన కంపెనీ ప్రొడక్ట్స్ ఇవ్వు. ఆవిడ చెప్పిన ప్రోడక్ట్స్ నేను వాడతాను, నా పరిస్థితి ఏంటి? అన్న మీరు సంతోషం. సైంటిస్ట్ చేత ప్రూవ్ చేయబడిన #1 బ్రాండ్ ఫ్రమ్ ఇండియా. హలో డార్లింగ్, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? బాబు నేను వచ్చాను, ఒక్క నిమిషం ఉంటాను. బయటకు వచ్చాను. డాక్టరా? కనబడట్లేదా? కనబడట్లేదండి. సరే ఏమేమి చెప్పు ముందు. ఈ మధ్య ఛాతీలో ఎక్కువ నొప్పి వస్తుందండి. నొప్పి వస్తుందా? సరే ఆ గుండు తీసి పక్కన పెట్టేద్దాం. గుండు పక్కన పెడేస్తే పక్కన వెళ్ళిపోతానండి. ఏం కాదు బాబు. ఫ్రెండ్ అయ్యా, గుండు తీసి పక్కన పెట్టేమన్నా గుండు నొప్పంటే. డాక్టర్ గారు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చు ఎగ్జామ్లో జోరు డాక్టర్ ఉన్నాడు. బాబు ఏం చేస్తున్నావు? ఏంటి నా మీద చాడీ చెప్తున్నావు ఏంటి నువ్వు? అక్కడికి వెళ్ళిపోవచ్చా? ద పేషెంట్ ద ఏంటయ్యా చెప్పు, నీ సమస్య చెప్పు. ఈ మధ్య ఎందుకో తెలియట్లేదండి, అస్తమానం గుండె నొప్పి వస్తుంది. అయ్యో, ఈ మధ్యన అందరికి ఇలాంటి సమస్యలు ఎక్కువైపోయామా? నేను చూస్తా, నాకు ఏదో గ్యాస్ట్రిక్ సమస్య ఏమో. మీరే చెప్పాలండి. ఏంటమ్మా సౌండ్ రావట్లేదు? పైకి ఇటువైపు. అదేంటి ఏదో తేడాగా వస్తుంది. టిక్కు టాక్ అని అర్థం. అంటే లబ్బు డబ్బు అని రావాలి కదా. అటెండరు నాకెందుకో ఈ పేషెంట్ మీద కొద్దిగా తేడా కొడుతుంది. నువ్వు నిన్నే మన ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ డౌన్లోడ్ చేసావు కదా, గూగుల్ స్కానర్. బాడీ మొత్తం స్కాన్ చేసి ఒకసారి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీ, హార్ట్ తీ. ఏంటండి మొబైల్ స్కానర్ తో స్కానింగ్ మిషన్ అని చెప్పి ప్రొవర్స్ నయ్యా, మేడ్ ఇన్ ఇండియా. ఏది వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఏంటి అసలు? చూసారా హార్ట్ యాక్టర్ 140 నువ్వు తక్కువైనడు కాదురా నాయన, నువ్వు వెళ్ళరా ఒకసారి. మన గూగుల్ ప్లే స్టోర్ లో ప్రతి యాప్ నీ గుండెల్లో ఉంది. అమ్మో, తెలంగాణలో ఉండే అమ్మాయిల సంఖ్య కూడా ఎంత ఉండదేమో. నీ హృదయం అంత పెద్ద విశాలమైందా? మల్టిపుల్ గర్ల్స్ హాస్టల్, ఇంకా బాయ్స్ హాస్టల్. ఈ బాయ్స్ కూడా వదులువా? బాబు ఏంటి? అదిగో అటెండర్, నేను మంచిది దీనికి రాస్తాను, లేదంటే ఇడు కొన్ని రోజులు చచ్చిపోతాడు. కూర్చోవే. నువ్వు ఎంత ఇన్ని మెయింటైన్ చేయడం మంచిది కాదయ్యా. రిపోర్ట్స్ లో తేలింది ఏంటంటే నీకు యాంటీవైరస్ ఉందని. ఆ వైరస్ పోవాలంటే నీకు ఆమ్ల వైరస్ అని ఒక ఉంది, అది ఎక్కిస్తా. అటెండర్ ఈ టెస్ట్ చేయించు. తగ్గిపోతాయండి. నీలో ఉన్న ఆర్డర్ వచ్చేస్తా.
హలో ఇప్పుడే అయింది అపాయింట్మెంట్. డాక్టర్ రాసిచ్చాడు. ఏంటి? కాదు కాదు, నేను చెప్పేది విను. అయ్యో, మా ఆయన ఏలుకొని అంటున్నాడండి, నన్ను వదిలేస్తాడంట. నాకు ఎవరైనా హెల్ప్ చేయండి. అయ్యో. అమ్మా పేషెంట్, డాక్టర్ గారు, నీ పేరేంటి? నా పేరు శాంతమ్మ అండి. చెప్పు శాంతమ్మ, నీ సమస్య ఏంటి? శాంతి లేదా? శాంతి కాదండి, రోగాలతోటి శాంతి లేకుండా పోయింది. అయ్యో, పెద్ద సమస్య. నాకు బీపీ ఉందండి, షుగర్ ఉంది, మైగ్రేన్ ఉంది. ఇదంతా కాదన్నట్టు నాకు థైరాయిడ్ కూడా ఉందండి. ఇంకేమైనా ఉండాలండి నా బాడీలో? కొద్దిగా మెంటల్ తక్కువైందమ్మా. ఏంటి డాక్టర్ గారు? అదే మా నాన్నమ్మ గారికి ఉన్న జబ్బులన్నీ నీ ఒంట్లో ఉన్నాయి అంటున్నాను. చూడమ్మా, నేను నీకు మంచి మెడిసిన్ రాసిస్తాను. ఇవి నువ్వు వాడేవనుకో 1 వీక్ ఆగకుండా వాడాలన్నమాట. సరేనా? తగ్గిపోతుందా డాక్టర్ గారు? తగ్గిపోద్దామా? మళ్ళీ నాకు ఎందుకు వస్తావు చూడు. అటెండర్, నెక్స్ట్ పేషెంట్. ఏడుస్తుంది. అటెండర్ ఏమన్నాడు? ఊరుకోమ్మా, ఏమనలేదు. చెప్పమ్మా, నీ సమస్య ఏంటి? I have a big problem in my life. సారీ, ఇంగ్లీష్ మీడియం. మాకు మార్కులు తక్కువ. Yes. Yeah. From my parents to live with my boyfriend. But my boyfriend has left me now. I have no friends, no family. My parents are not accepting me. I don't know what to do. I'm in so much pain. I just want help. Please help me out. I also don't know what to do. ఎంతమంది పేషెంట్కి ఏదేదో పిచ్చి మెడిసిన్లు ఇచ్చి పంపిస్తాను, కానీ ఈ అమ్మాయి కూడా ఏదో మెడిసిన్ ఇచ్చి పంపించేస్తే పిచ్చి మెడిసిన్ ఇది సూసైడ్ చేసుకుంటుంది. నథింగ్ టు వరీ మేడం. హాస్పిటల్ వీ డోంట్ హ్యావ్ కరెక్ట్ మెడిసిన్ ఫర్ యువర్ ట్రీట్మెంట్. What do I do? I thought you can help me in this situation. You are thinking I am correct person. I am thinking I am the wrong person. But finally I can't do anything, madam. So sorry. Do phone pay 550 rupees, including GST. అమ్మా, మీరేం బాధపడమాకండి, మనం ప్రేయర్ చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. సరేనా? నేను మళ్ళీ చేస్తాను. ఒక నిమిషం. హే, వాట్ హ్యాపెండ్? వై ఆర్ యూ క్రైయింగ్? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? No, nothing is fine in my life. I have nobody right now. My parents, my friends, my boyfriend for whom I left everything. Now he's not there with me and I'm all alone right now. I don't know what to do. I came to this doctor so that he can help me. But he says he cannot do anything. I don't know where to go now. Nothing in my life. I just wish to die. Yeah, I understand. I really do. And yes, you are right. There is no one that can help you right now in your situation. But there is one person. Who is that? Please tell me. I need to know. Do not worry. He is here. Please do not cry. Okay. I'll tell you something. Listen to me carefully. When I was going through all these tough times in my life, I was helpless and hopeless. But luckily I got to know him. When I asked his help, he gave me a new life and hope. At some point, all of our family members, relatives, friends, everyone may live, but not him. Not only in the history, even now he has been healing all the people who are suffering from sickness, diseases and depressions, alcohol addiction, bounded in the lust, and all the failures in the relationships. There is nothing that he can't heal. He is the Jesus Christ. అయితే ఆయన తాగుదాని నుంచి కూడా ఎదురుపరుస్తాడండి. ఖచ్చితంగా. There is a scripture in the Bible that says, look at here. He himself bore our sins in his body on the cross, that we may die to sin and live to righteousness. By his wounds you have been healed. Which means through his stripes we all are healed. పాస్టర్, నా స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అంటారా? Definitely. గుండె సమస్య నుంచి కూడా విడుదల పొందుకుంటాం. Yes. నా హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా విడుదల చేస్తాను. Yes. Jesus can help every one of you who are suffering in life.
He will help you, he will make you to come out of the situation, and he will show you a path which helps you to heal and you become a successful person in life. Actually, I am a pastor, I am going to the church now. Do you want to believe him? Yes. Okay, but before that, you just need to do two things. You need to believe him with your whole heart, and the second one, you need to ask forgiveness for all of your sins. Then you will receive a new life and hope. Do you want to believe him again? Yes. Can you please come with me? Yes, let's go. ఏంటప్పుడు మా ప్లేసర్ కావాలి తీసుకెళ్ళిపోతున్నారు. పట్టుకో. Yes, thank you. Thank you for the wonderful